హాయ్ ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్. అందరూ బాగున్నారా? గోండ్ సి సింహ బ్లాగ్స్ ఛానల్ మీకు స్వాగతం పలుకుతుంది. ఇప్పుడు వచ్చేసి మనం ఉన్న ప్లేస్ ఊటీలో ఉన్న వన్ ఆఫ్ ది బెస్ట్ షూటింగ్ స్పాట్ బొటానికల్ గార్డెన్, గవర్నమెంట్ బొటానికల్ గార్డెన్. అదిగోండి, గవర్నమెంట్ బొటానికల్ గార్డెన్. ఈ గార్డెన్ వచ్చేసి మీకు టైమింగ్ మార్నింగ్ 7 AM నుంచి పొద్దున 7 గంటల నుంచి ఈవినింగ్ 6:30 PM వరకు, సాయంత్రము 6:30 వరకు మీకు ఇది రన్నింగ్లో ఉంటుంది. ఇక్కడ వచ్చేసి ఒక పర్సన్కి, అడల్ట్కి ఎంట్రీ టికెట్ 100 రూపాయలు, చిల్డ్రన్స్కి అయితే 50 రూపాయలు. ఇంకా మీకు ఫోటోషూట్ అవి తీసుకోవాలంటే మొబైల్కి అయితే ఏం తీసుకోరు, కెమెరాస్ ఇలా వీడియో తీసుకునేవి ఏమన్నా ఉంటే కినా మీకు దానికి ఛార్జ్ చేస్తారు. అదిగోండి చూడండి, తమిళనాడుకు ఒక పెద్దలాగా భావిస్తారు ఆయన్ని. ఆయన విగ్రహం మీకు కన్యాకుమారిలో సముద్రంలో కూడా ఉంటుంది. ఆయన పేరు ఏదో ఉంది, ఎవరికైనా ఆయన పేరు గుర్తుంటే కామెంట్ చేయండి కింద. అదిగోండి ఫిరంగిలో ఆ బిల్డింగ్స్ చూడండి, రెడ్ కలరు వైట్ కలరు బిల్డింగ్స్ అన్నీ కూడా బ్రిటిష్ వాళ్ళు కట్టినవి అనమాట. అక్కడ చూడండి ఫిరంగులు అవన్నీ కూడా ఎలా ఉన్నాయో. మీకు ఆ రెడ్ కలర్ వైట్ కలర్ బిల్డింగ్ వచ్చేసి మీకు వీళ్ళు చేసేదండి, బ్రిటిష్ వాళ్ళు కట్టించేటివన్నీ అట్లే ఉంటాయి అన్నమాట. కలరు రెడ్ వైట్ కాంబినేషన్ అనమాట. మీకు అదొకటే గుర్తు, బ్రిటిష్ వాళ్ళు కట్టించారంటే సింబల్ అదే అనమాట. అక్కడ చూడండి స్టూడెంట్స్ ఎంతమంది వచ్చారో, ఇంకా చిన్నపిల్లలు కూడా చాలామంది ఇక్కడికి వచ్చారండి ఎక్స్కర్షన్కి. ప్లస్ ఇక్కడ మీకు ఈ గార్డెన్లో ఇది వచ్చేసి మీకు ఈ బొటానికల్ గార్డెను స్టార్ట్ చేసి 175 years ఓవర్ అయిపోయిందండి. 175 years అయిందనమాట. మేము లాస్ట్ ఇయర్ వచ్చినప్పుడు 175 years అవి ప్రోగ్రామ్స్ చేస్తూ ఉన్నారు, కార్యక్రమాలు. ఇది వచ్చేసి మీకు ఎస్టాబ్లిష్ చేసిన ఇయర్ వచ్చేసి 1848లో దీన్ని ఎస్టాబ్లిష్ చేశారు. ఇక్కడ చూడండి మీకు ఆ బోర్డు మీద కనిపిస్తున్నాయి కదా, అవన్నీ మీకు లోపల ఉన్నట్లు ఆ గార్డెన్స్, ఆ ఏరియాలో వాటి పేర్లు, ఏమేమి చూడాలో ఏమేమి చూడకూడదు అనేది మీ డెసిషన్ అనమాట. లోపల కొన్ని వందల రకాల మొక్కలు కానీ పూలు కానీ వేల రకాలు ఉంటాయండి. ఇక్కడ చూడండి ఆ రెడ్ కలర్ వైట్ కలర్ బిల్డింగ్స్ ఏం లేకుండా ప్లేన్ ఉన్నా కానీ ఇది ఒక డిఫరెంట్ లుక్ అనమాట. ఎందుకంటే వైట్ రెడ్ అనేది ఆ కాంబినేషన్ అట్లా ఉంది. ఎక్కడ చూసినా కానీ ఇదొక ప్లేన్గా ఉన్నా కానీ లుక్ ఉంటుంది. అది కొన్ని స్కూల్ పిల్లలు వెళ్తున్నారు. బాయ్ చెప్పండి, హాయ్ చెప్పండి, హాయ్ 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 చిల్డ్రన్స్. చూడండి స్కూల్ పిల్లలు వచ్చారు ఎక్స్కర్షన్కి. ఇక్కడ వచ్చేసి మీకు పిల్లలు బాగా ఆడుకోవచ్చు. అక్కడ చూడండి గొడుగు మాత్రం ఉంటుంది, కింద బెంచ్ ఉంటుంది, రాతి బెంచ్, దాని కింద కూర్చోవచ్చు. ఇట్లాంటివి చాలా ఉన్నాయి మీకు కూర్చునేదానికి కూడా. ఇంక లోపల ఇంకా సైట్ సీయింగ్ చాలా బాగుంటుందండి. రోడ్డుకి ఇరువైపులు అక్కడ చూడండి మొక్కలు ఎంత నీట్గా కటింగ్ చేశారో అసలు. బొమ్మలు, కోతి బొమ్మ, పంది బొమ్మ, ఎలక బొమ్మ, అట్లా రకరకాల బొమ్మలు. అది కొన్ని పిరమిడ్, లాస్ట్ ఇయర్ వచ్చేసి ఈఫిల్ టవర్ పెట్టారు, ఇప్పుడు పిరమిడ్ పెట్టారు. అదిగోండి అది వచ్చేసి ఫెన్ హౌస్ అంటారు దాన్ని, ఆ పక్కన ఉండేదాన్ని ఫెన్ హౌస్ అంటారు. దాంట్లో కొన్ని రకాల మొక్కలు, ఇంపార్టెంట్ మొక్కలు మీకు డిఫరెంట్గా కనపడేటివి అవి ఉంటాయన్నమాట మీకు. అదిగోండి ఇక్కడ చూడండి అన్నీ ఎంత బాగున్నాయి చూడండి. అసలు కటింగ్ విధానం చూడండి ఎంత నీట్గా కట్ చేస్తారో. చాలా బాగా వెల్ మెయింటైన్డ్ గార్డెన్ అండి ఇది. మీకు ఎక్కడ పడితే అక్కడ చెత్త వేయకుండా డస్ట్బిన్లో కూడా పెట్టేస్తుంటారు అనమాట ఇక్కడ. ఎందుకంటే మెయింటెనెన్స్ చెడిపోకూడదనే ఉద్దేశంతో. అక్కడ చూడండి ఫ్యామిలీస్ వచ్చారు, ఇక్కడే తింటూ ఉంటారు. ఏమన్నా తెచ్చుకుని బయట నుంచి ఫుడ్ కూడా మీరు అలౌడ్ అండి, తెచ్చుకొని ఇక్కడ తినచ్చు. ఈ స్టూడెంట్స్ అయితే బిర్యానీ చేయించుకొని తిన్నారనమాట. బయట ఎక్కడో చేయించుకున్నారు, ఇక్కడ వచ్చి ఇక్కడ తింటూ ఉన్నారు. హాయ్ స్టూడెంట్స్, హాయ్. అదిగో హాయ్ చెప్పండి, హాయ్. ఏ స్కూల్ అని అడిగితే ఏదో పేరు చెప్పారు, నాకేం అర్థం అవ్వలేదు ఆ పేరు. అంటే చిన్నపిల్లలు కదా, వాళ్ళు నీట్గా చెప్పలేదన్నమాట. అలాగా మీకు లోపల ఫౌంటైన్ కూడా ఉంటుంది,
చిన్న కొలను మాత్రం ఉంటుంది, దానిపైన బ్రిడ్జి కూడా ఉంటుంది. అలాగనమాట మీకు చాలా బాగుంటాయి. అదిగోండి ఎంతమంది కూర్చున్నారు చూడండి, ఫ్యామిలీస్, బ్యాచులర్స్, లవర్స్, భార్యాభర్తలు, సోలోకి వచ్చేవాళ్ళు అందరూ ఎంతమంది ఉన్నారో చూడండి. చాలా బాగుంటుందండి ఇక్కడ. అట్మాస్ఫియర్ కూడా చాలా బాగుంటుంది. అదిగోండి ఫెన్ హౌస్ చెప్పాను కదా, అదిగోండి ఫెన్ హౌస్. మీకు ఇక్కడ ఊటీలో ఏమవుతుందంటే అట్మాస్ఫియర్ సౌత్ ఇండియా అంతటికీ కూడా ఊటీ నెంబర్ 1 ప్లేస్లో ఉంటుంది. మీకు కర్ణాటకలో కూర్గ్ ఉంటుంది, కేరళలో మున్నార్ ఉంటుంది, ప్లస్ మీకు తమిళనాడులో ఊటీ కాకుండా ఇంకోటి కొడైకెనాల్ ఉంటుంది. కానీ ఈ 4గిట్లోకి వెళ్ళి ఊటీనే బెస్ట్ ప్లేస్ అనమాట. బెస్ట్ హనీమూన్ ప్లేసు, బెస్ట్ షూటింగ్ ప్లేసు, బెస్ట్ సైట్ సీయింగ్ ప్లేసు. మీకు మున్నార్లో, ఆ తర్వాత కూర్గ్లో, కొడైకెనాల్లో ఇన్ని సైట్ సీయింగ్ ఉండవు చూసేదానికి. ఇక్కడ చాలా ఎక్కువ ఉంటాయి సైట్ సీయింగ్ చూసేదానికి. మీరు ఊటీ మొత్తం చూడాలంటే కంపల్సరీ 5 రోజులు మినిమం పడుతుందండి, మ్యాక్సిమం 1 వీక్ అలాగా. ఎందుకంటే ఊటీలో చాలా చాలా ఉన్నాయి చూసేదానికి. ఒకటి కోడనాడు వ్యూ పాయింట్ అని ఒకటి, దొడ్డబెట్ట పీక్ అని ఒకటి, టీ ఫ్యాక్టరీ, చాక్లెట్ ఫ్యాక్టరీ, వ్యాక్స్ మ్యూజియము, స్టోన్ మ్యూజియము, ఆ తర్వాత మలేషియాలో ఉంటుంది కదా మురుగను స్టాచ్యూ, పెద్దది దేవుడి విగ్రహము. అట్లే ఇక్కడ ఊటీలో కూడా ఒకటి ఉంటుంది, ఎల్క్ హిల్ అంటారు దాన్ని, ఆ ఏరియాలో ఉంటుంది. ఆ తర్వాత మళ్ళీ హెరిటేజ్ రాయల్ ప్యాలెస్ ఉంటుంది, కర్ణాటక గార్డెన్ ఉంటుంది, ఇంకా చిన్న ఫారెస్ట్ ఉంటుంది. ఆ తర్వాత బొటానికల్ గార్డెన్ ఉంటుంది, రోజ్ గార్డెన్ ఉంటుంది, థండర్ వరల్డ్ ఉంటుంది, ఊటీ లేక్ పక్కన. మళ్ళీ ఊటీ లేక్ ఉంటుంది, ఊటీ లేక్ ఎదురుగా థ్రెడ్ గార్డెన్ ఉంటుంది. అట్లే మీరు మైసూర్ రోడ్లోకి వెళ్తే కన్నా మళ్ళీ ఇవి కాకుండా గోల్ఫ్ కోర్స్ ఉంటుంది, హిందుస్థాన్ ఫోటో ఫిల్మ్స్ ఉంటుంది, అంటే సినిమాలో రీల్స్ తయారు చేసేటివి, ఫోటోలు, వీడియోలు, రీల్స్ తయారు చేసేటివి అవి అనమాట. అదిగోండి గ్లాస్ హౌస్, అదే గ్లాస్ హౌస్. దాంట్లో అందులో రకరకాల వేల రకాల పూలు, మొక్కలు అవన్నీ ఉంటాయండి. అదిగోండి గ్లాస్ హౌస్ చూడండి. మైసూర్ రోడ్ల సైట్ సీయింగ్ నుంచి మళ్ళీ చెప్పుకుందాము. ఇప్పుడు గ్లాస్ హౌస్ చూడండి ఇక్కడ. అదిగోండి తాతయ్య కూడా వెళ్తూ ఉన్నాడు. ఇక్కడ 70-80 ఏళ్ళ వాళ్ళు, 90 ఏళ్ళ వాళ్ళు కూడా వచ్చి చూసిపోతుంటారండి. చాలా బాగుంటుంది. అదిగోండి అక్కడ చూడండి ఎంత బాగున్నాయి మొక్కలు, పూలు, ఆ సైడ్కు ఆ పాత్వే ఇవన్నీ చూడండి అసలు. అదిగోండి ఎంటర్ అవుతున్నాం మనము గ్లాస్ హౌస్లో. ఇక్కడ చూడండి ఎన్ని రకాల మొక్కలు బయట నాటేసి ఉంటారు, కుండీల్లో పెట్టేసి ఉంటారు, కుండీలు పైన రైలు ఇచ్చేసి ఉంటారు. చాలా బాగుంటుందండి. అప్పుడప్పుడు ఇలాంటి ప్లేస్లోకి వస్తుండాలండి. సంవత్సరానికి ఒకటిసారి 2 సార్లు కాకపోయినా కానీ కనీసం 2 సార్లు అయినా వస్తుండాలి. ఎందుకంటే మీకు మైండ్లో ఉండే స్ట్రెస్ అంతా పోతుందన్నమాట. ఇవన్నీ చూసినప్పుడు ఈ మనసు ఒక ఆహ్లాదంగా, ప్రశాంతంగా, ఆనందంగా, సంతోషంగా మీరు ఉన్న బాధలన్నీ మర్చిపోయి ఎంజాయ్ చేయొచ్చు అనమాట. మీరు ఇలా రాకపోతే డబ్బులు ఖర్చు అయిపోతుందంటే ఏమవుతుంది, స్ట్రెస్ ఎక్కువైపోతుంది, షుగర్ వస్తుంది, బీపీ వస్తుంది, థైరాయిడ్ వస్తుంది, హార్ట్ అటాక్ వస్తుంది, పెరాలసిస్ వస్తుంది. అప్పుడు స్ట్రెస్ ఎక్కువ పోయి ఈ రోగాలన్నీ వస్తే లక్షలు ఖర్చు పెట్టాలి, ప్లస్ రోగాలు బాగుతాయని గ్యారంటీ ఉండదు, ప్లస్ మీరు బాధపడాలా, మీ ఇంట్లో వాళ్ళు బాధపడాలా, హాస్పిటల్లో చుట్టూ తిరగాల. దాని బదులు మైండ్ స్ట్రెస్ పోగొట్టుకుంటే ఇలాంటి ప్లేస్లోకి వచ్చేసి మైండ్ రిలాక్స్ అయితే హ్యాపీ కదా. ఇది ఇప్పుడు 20,000 30,000 అవుతుందని చూస్తారు, రేపు లక్షలు అవుతాయి. అప్పుడు ఏమండి కరెక్టే కదా నేను చెప్పేది. అందుకని ₹1,00,000 సంపాదిస్తే 15,000 ఖర్చు పెట్టండి, 85,000 మిగిలించుకోండి, మొత్తం ఖర్చు పెట్టొద్దండి. ఇలాంటి ప్లేస్లోకి వచ్చేయండి, సరదాగా ఫ్యామిలీస్తో ఫ్రెండ్స్తో ఎంజాయ్ చేయండి. పెళ్ళైన వాళ్ళు అయితే ఫ్యామిలీతో రండి, పెళ్ళి కాని వాళ్ళు అయితే లవర్స్తో రండి. లవర్స్ ఎవరు లేకుంటే బ్యాచిలర్స్గా రండి, సోలోగా రండి. ఓకే, మీరు రాకపోతే మీ కర్మ, మీ ఇష్టం, మనకి ఎవడేం చెప్పలేరు. అక్కడ చూడండి కుండీలు చూడండి ఎంత బాగున్నాయో.
అదిగోండి కుండీలు పూల మొక్కలు ఇవన్నీ అక్కడ చూడండి. అసలు గ్లాస్ హౌస్లోనే మీరు హాఫ్ అన్ అవర్ స్పెండ్ చేయొచ్చండి, అంత బాగుంటుంది. మీకు మొత్తం బొటానికల్ గార్డెన్ అంతా వీడియో తీయాలంటే 45 మినిట్స్ పడుతుందండి. అంత లెంతీ వీడియో మీరు చూడాలనే ఉద్దేశంతో నేను ఇది మొత్తం తీయలేదన్నమాట. మెయిన్ ఇంపార్టెంట్వి మాత్రమే తీశాను. అందుకే మీకు 13 మినిట్స్ 14 మినిట్స్ అయింది అంతే మొత్తము. ఇంకేంటండి విశేషాలు? మీరు ఎవరైనా సరే ఈ బొటానికల్ గార్డెన్కి వచ్చి ఉంటే, లేదు రాలేదంటే కూడా కామెంట్ చేయండి. ఊటీకి వచ్చారో లేదో కామెంట్ చేయండి. ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి, ఎందుకంటే మంచి మంచి మొక్కలు గిక్కలన్నీ చూపిస్తున్నాను మీకు. మీకు ఫోన్లో నుంచి కూడా ఆ మొక్కల్లో నుంచి ఆక్సిజన్ వచ్చేస్తుంది తెలుసా. ఇది స్పెషల్ ఫోన్ అనమాట. మీరు నమ్మినా నమ్మకమైనా ఇది మాత్రం అబద్ధం. ఓకే, అందుకోండి అక్కడ చూడండి ఎంత బాగున్నాయో చూడండి. అసలు మీకు ఇక్కడే లోపలే మన భారతదేశం గడ్డితో భారతదేశం కూడా చేస్తుంటారు, అది కూడా ఉంటుంది. మీరు అక్కడ కూడా పోయి ఫోటోలు తీసుకోవచ్చు, సెల్ఫీలు తీసుకోవచ్చు, వీడియోలు తీసుకోవచ్చు అండి. ఈ బయటకు వచ్చిన తర్వాత లెఫ్ట్కి వెళ్తే నేను చెప్పిన భారతదేశ చిత్రపటం వస్తుంది మీకు. ఆ భారతదేశ చిత్రపటం నుంచి అట్లే పైకి వెళ్తే గినా రైట్ సైడ్లో మీకు క్యాంటీన్ కూడా ఉంటుంది. టీ కాఫీ తాగి ఒక 10 నిమిషాలు పావుగంట రిలాక్స్ కావచ్చు, మీరు రిలాక్స్ కూడా అవ్వచ్చు అక్కడ. చాలా బాగుంటాయి మీకు ఇక్కడ. ఒకవేళ చాక్లెట్ ఫ్యాక్టరీకి పోలేని వాళ్ళు, మర్చిపోయిన వాళ్ళు ఎవరైనా ఉంటే బొటానికల్ గార్డెన్ దగ్గర బయట మీకు చాక్లెట్లు కూడా అమ్ముతారు. ఆ చాక్లెట్లు తీసుకోండి. కాకపోతే చాక్లెట్ ఫ్యాక్టరీలో ఉన్నంత క్వాలిటీ ఉండవు. చాక్లెట్ ఫ్యాక్టరీలో వచ్చేసి బెంచ్ మార్క్ దొరుకుతాయి, బయట వచ్చేసి మామూలు నార్మల్వి. అది కొత్త ఛానల్ అండి, అందుకే నా దగ్గర డబ్బు లేక నేను మైకు కొనుక్కోలేదు, కెమెరా కొనుక్కోలేదు, ఏం కొనుక్కోలేదు. దయచేసి ఎంకరేజ్ చేయండి. కెమెరా లేదు, మైక్ లేదని చెప్పేసి స్కిప్ చేయొద్దండి, ఓకేనా ప్లీజ్. అదిగోండి బల్సన్ పూలు అంటవి, బల్సన్ పూలు ఎంత బాగున్నాయి చూడండి. అవి అసలు చాలా బాగున్నాయండి. ఓకే అండి, ఓకే బాయ్. ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, వీడియో స్కిప్ చేయకుండా చూడండి. బాయ్.